శ్రీ కాలభైరవ స్వామి ప్రధాన క్షేత్రాలు. వారణాసి, ఉత్తరప్రదేశ్. కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అందుకే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఇండోర్ గర్భాలయంలోని శ్రీ కాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పోయబడి ఉంటుంది. స్వామి విగ్రహం ఆల్కహాల్ను సేవించుట సైన్సుకు కూడా అంతుపట్టని విచిత్రము. దంతేవాడ, ఛత్తీస్గఢ్లో జగదల్పూర్. ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలు అర్చించబడాయి. ప్రస్తుతం కనిపించే భైరవ మందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పైకప్పుగా పెంకులతో కనిపిస్తుంది. ఈ మందిరంలో 4 భైరవమూర్తులు దర్శనమిస్తాయి. 1 వనభైరవుడు, 2 జటాభైరవుడు, 3 గదాభైరవుడు, 4 తాండవ భైరవుడు. తేజ్పూర్, అస్సాంలో గౌహతి. ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు మహాభైరవుడు. లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5500 సంవత్సరాల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్టు స్థల పురాణం. నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్ప స్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి. ఇసన్నపల్లి, రామారెడ్డి, తెలంగాణలో కామారెడ్డి జిల్లా. సుమారు 11వ శతాబ్దంలో స్వామివారి ఆలయం నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా, గ్రహపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది. ప్రధాన గర్భాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవ స్వామివారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తోంది. రామగిరి, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా. ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామివారి ఆలయం పక్కపక్కనే ఒకే ప్రాకారంలో అమర్చియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 5 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. భైరవశెల, శ్రీశైల క్షేత్రం దగ్గర. ఎచ్చటా కానరాని సహజ సిద్ధమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో, ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే ఈ క్షేత్రంలో ఒకేసారి 25 మంది కూర్చోవటానికి వీలున్నట్టు భైరవ గుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు, ఒక శివలింగం, స్థానిక చెంచుల దేవుడైన నిరాకార భయన్న దర్శనమిచ్చును. అడవివరం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమీ లేకుండా పైకి మెట్లను నిర్మించబడి చుట్టూ మండపంతో ఓపెనెయిర్లో భైరవుడు దర్శనమిస్తాడు. ఖాట్మండు, నేపాల్. నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉంది. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీ కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామి చిత్ర విచిత్రంగా అలంకారాలు చేస్తారు. భైరవకొండ, ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా. ఇక్కడ త్రిముఖ దుర్గ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది. కార్తీక పూర్ణమి నాటి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య దేవి ఎదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదకు పరావర్తనం చెందుట అపూర్వం. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడింది. తిరువైసనల్లూరు, తమిళనాడులో కుంభకోణం. ఇచ్చట శివయోగి నాథాలయంలోని గర్భగుడిలో యోగ భైరవుడు, జ్ఞానభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్నత్త భైరవుడు అను 4 విగ్రహాలను ఒకేసారి దర్శించటానికి వీలుగా ఉన్నవి. న్యూఢిల్లీ. ఈ క్షేత్రంలో పురాణా ఖిల్లాకు దగ్గరగా అతి ప్రాచీనమైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్టు స్థల పురాణం. ధున్నాస్, ఉత్తరప్రదేశ్. ఇచ్చట ధర్మశాలతో పాటుగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఇచ్చట నుండి కొంచెం దూరం ముందుకు వెళితే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు. మున్నంగి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా. స్వయంభూవులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు. భైరవపాడు, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా. స్వయంభూవులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు. అధ్యామాన్ కొట్టాయి, కర్ణాటకలోని ధర్మపురి జిల్లా. 9వ శతాబ్దంలో అధ్యామాన్ అను చక్రవర్తిచి ఇచ్చట కాలభైరవాలయం నిర్మించబడింది. కచ్చాద్రి, కర్ణాటకలోని కొల్లూరు దగ్గర. ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామితో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.